మచిలీపట్నం పార్లమెంటు మాజీ సభ్యులు, సేవా తత్పరులు బాడిగ రామకృష్ణ జన్మదిన వేడుకలను గరికపాటి నాగబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోపిదేవి మండల పరిధిలోని నాగాయతిప్ప గ్రామంలో మంగళవారం సాయంత్రం మాజీ ఎంపీ బాడిగ పుట్టినరోజు వేడుకలను సందడి వాతావరణంలో నిర్వహించారు. విజయకృష్ణ గ్యాస్ ఎంటర్ప్రైజెస్ అధినేత మత్తి శ్రీనివాసరావు, పంచాయతీ సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆది రామ్మోహన్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేకును కట్ చేసి అందరికీ తినిపించారు. అతిథులుగా కార్యక్రమానికి హాజరైన మత్తి శ్రీనివాసరావు, ఆది రామ్మోహన్ రావులను నిర్వాహకులు నాగబాబు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీగా బాడిగ రామకృష్ణ సేవలను కొనియాడారు. రాజకీయాలలో కొనసాగుతూ తన తల్లిదండ్రుల పేరిట సంస్థను స్థాపించి తన సొంత నగదుతో ఎంతో మంది పేదలకు సహాయం అందించారన్నారు. పారిశ్రామికవేత్తగా వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించి యువతను ముందుకు తీసుకువెళ్లారని ఈ సందర్భంగా బాడిగ రామకృష్ణ సేవలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించి అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో బాడిగ రామకృష్ణ తొలతూగాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మూరాల సుబ్బారావు, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గరికపాటి గోవిందరాజులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పుప్పాల సతీష్ బాబు, గరికపాటి వెంకటేశ్వరరావు, గరికపాటి వీరాంజనేయులు, గరికపాటి నాంచారయ్య, గరికపాటి సముద్రాలు, గరికపాటి నాగేశ్వరరావు, బొల్లిముంత సాంబశివరావు, గరికపాటి పిచ్చేశ్వరరావు, వరికుటి రాంబాబు, గరికపాటి శోభనబాబు, నేలఖండం గౌతమ్, బొల్లిముంత సాయి, గరికపాటి అమరేశ్వరరావులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. బాడిగ రామకృష్ణ గారంటే తెలియని వారు ఎవరు ఉండరు బహుశా భారతదేశంలో. ఆ బాడిగ శేషగిరిరావు గారు వగైరా వగైరా పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళు. భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి నాణ్యత కలిగినటువంటి వ్యాపారం చేసినటువంటి నాయకులు వాళ్ళు. మన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులుగా బాడిగ రామకృష్ణ గారు అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించడమే కాదు, సాధించిన దగ్గర నుంచి గెలిచిన దగ్గర నుంచి కూడా ఒక కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి తనున్న 5 సంవత్సరాలు కూడా చక్కటి పరిపాలన అందించారు పేద ప్రజలకి. సేవా కార్యక్రమాలు ముఖ్యంగా రాజకీయాలు చేయలేన సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ప్రధానంగా చేశారు. ఎక్కడ ఏ అవసరమో పేదవాడికి ఆ అవసరాన్ని తీర్చడానికి నేను ముందున్నాను అనే ఆలోచన చక్కగా ఆయన అమలుపరిచాడు. అట్లాంటి గొప్ప వ్యక్తి మరి జన్మదినం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చిరంజీవి మిత్రుడు సోదరుడు నాగబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గ్రామస్తుల ఆధ్వర్యంలో జరుగుతుందంటే చాలా సంతోషకరమైన విషయం. మరి అట్లాంటి మహానుభావులు నేటి రాజకీయాల్లో అంటే బహుశా ఆయన అంత ఇదిగా రాణించలేడేమో, కానీ ఆ రాజకీయవేత్త తప్పనిసరిగా కూడా ఇవాళ ప్రజలకి కావాల్సిన అవసరం ఉంది. ఆయన రాజకీయాలు ఇవాళ చాలా అవసరం. ఎందుకంటే అట్లాంటి సేవా తత్పరుడు రాజకీయ నాయకుడు ఒక ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ గెలిచి పేద ప్రజలకి అండదండలు అందజేయాలంటే అట్లాంటి రామకృష్ణ గారు తప్పనిసరిగా మరలా రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో ఈ ప్రాంతానికి రాష్ట్రానికి కూడా సేవలు అందిస్తే చాలా బాగుంటుందని భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఈ నాగాయతిప్ప ద్వారా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి చాలా ధన్యవాదాలు. నాగాయతిప్ప సోదరులందరూ కూడా పెద్దలందరూ కూడా సర్పంచ్ గారికి, నాగబాబు గారికి, ఆంజనేయ గారికి, బొడాల సుబ్బారావు గారికి, వగైరా గారి పితృల మన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్. మండలం నాగతిప్ప గ్రామంలో బాడిగ రామకృష్ణ గారి 83వ జన్మదిన కార్యక్రమానికి మా ప్రాంతం నుంచి అమనగడ్డ నుంచి రామ్మోహన్ నుంచి శ్రీనివాసరావు గారిని ముఖ్య అతిథిగా పిలవటం, ఇక్కడ వేడుక జరిపించుకోవటం చాలా శుభసూచకం. ముఖ్యంగా ఆయన బాల్యం అంతా కూడా విజయవాడలో జరిగింది. 1942లో కొన్ని దంపతులైన మట్టి రామయ్యమ్మ శేషగిరిరావు గారికి జన్మించిన 1942లో సెప్టెంబర్ 2వ తేదీన విజయవాడలో జన్మించి ఉన్నత విద్యలు కూడా అక్కడే అభ్యసించి ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన బాడిగ రామకృష్ణ గారు 14వ లోక్సభకి మచిలీపట్నం కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్నికైన సందర్భంలో ఈ ప్రాంతంలో సేవ చేయటమే కాకుండా పరిసర ప్రాంతాలకు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి బాడిగ రామకృష్ణ గారు. ఆయన నిండు 100 ఏళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.